మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి నుంచి పూర్తిగా 700 బిట్లతో ర్యాపిడ్ రివిజన్ అయితే జరిగిందండి. ఇప్పుడు 7వ తరగతికి రావడం జరుగుతుంది. ఒక్కొక్క లెసన్ నుంచి మీరు ఇక్కడ చూస్తున్నారు, మొత్తంగా ఒక్కొక్క లెసన్ నుంచి 30 చొప్పున మొత్తంగా అన్ని లెసన్లకు కూడా తయారు చేయడం జరిగిందండి. ఇప్పుడు 720 బిట్లు అయితే తయారు చేసి రెడీగా ఉన్నాను. మరి ర్యాపిడ్గా అయితే 2 లెసన్ చొప్పున చూసేద్దామండి. ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి మరి 2 లెసన్లు చొప్పున చూసేద్దామండి. ఇప్పుడు ఈ 2 లెసన్ల నుంచి కూడా మొదటి 2 లెసన్లు 7వ తరగతి నుంచి మొదటి 2 లెసన్ల నుంచి కూడా 120 బిట్లని ర్యాపిడ్గా చూద్దామండి. మరి వీలైనంత వరకు ఆన్సర్ని పెట్టడానికి ట్రై చేయండి. నేను క్వశ్చన్ చెప్పినట్టునే ఒకసారి పాజ్ చేసుకుంటే మీకు ఆన్సర్ పెట్టడానికి టైం అయితే ఉంటుందండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దామండి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రం. రెండోది, కాస్మాలజీ అనేది ఏ భాషకు సంబంధించిన పదం? కాస్మాలజీ అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి, రష్యన్. రష్యన్ భాషా పదమే కాస్మాలజీ. మూడవది, టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త. ఆయన ఎవరు? ఇక్కడ 2 బిట్లు వస్తాయండి. టెలిస్కోప్ అనే పరికరం తయారు చేసింది. ఆన్సర్ ఆప్షన్ డి, గెలీలియో. ఈయన గెలీలియో ఇటలీ దేశస్థుడు. గెలీలియో ఇటలీ దేశస్థుడు. నాలుగవది, మహావిస్ఫోటన సిద్ధాంతం. మహావిస్ఫోటన సిద్ధాంతమును మొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, జార్జెస్ లెమైటర్. జార్జెస్ లెమైటర్. నెక్స్ట్ అండి, అన్ని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి, 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వం ప్రారంభమైందండి, ఒక చిన్న అణువు నుండి. ఆరవది, విశ్వం సెకనుకు ఎంత వేగంతో విస్తరిస్తుంది? విశ్వం సెకనుకు ఎంత వేగంతో విస్తరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, 70 కిలోమీటర్ల వేగంతో సెకనుకు విశ్వం విస్తరిస్తుంది. 70 కిలోమీటర్లు అండి. మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, పాలపుంత. మిల్కీవే అని కూడా అంటారండి మన సౌర కుటుంబం ఉన్న గెలాక్సీ పేరు. నెక్స్ట్, కాంతి సంవత్సరం అనేది దేనిని కొలిచే ప్రమాణం? కాంతి సంవత్సరం అనేది దేనిని కొలిచే ప్రమాణం? ఆన్సర్ ఆప్షన్ బి, దూరాన్ని కొలిచే ప్రమాణం అండి. ఆన్సర్ ఆప్షన్ బి, దూరాన్ని కొలిచే ప్రమాణమే కాంతి సంవత్సరం. 9వది, కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 3 లక్షల కిలోమీటర్ల వేగంతో. సెకనుకి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో కాంతి అనేది ప్రయాణిస్తుందండి సెకనుకి. మనం అనుకుంటాం శతాబ్ది ఎక్స్ప్రెస్ అది ఇది అని, గంటకి 140 కిలోమీటర్లు గంటకి. కానీ ఇక్కడ కాంతి అనేది సెకనుకే 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సో వేగాన్ని మనం కంపేర్ చేసుకుంటే వేగం యొక్క స్పీడ్ మనకి గుర్తుండే అవకాశం ఉంటుంది. చాలామంది అంటుంటారు, ఉరుము వచ్చినప్పుడు శబ్దం ముందు వస్తుందా కాంతి ముందు వస్తుందా అని. ఉరుము మెరుపులు వస్తాయి కదా, అప్పుడు ధ్వని యొక్క వేగాన్ని కాంతి యొక్క వేగాన్ని కంపారిజన్ చేసుకోవాలి మనం. అప్పుడు ఉరుములో ధ్వని వేగంగా వస్తుందా కాంతి వేగంగా వస్తుందా అన్నది మనకు ఐడియా వచ్చేస్తుంది. సెకనుకి కాంతి వేగం 3 లక్షల కిలోమీటర్లు కాబట్టి కాంతి ముందు వస్తుంది, తర్వాత కొద్దిసేపటికి ధ్వని వస్తుంది. 10వది, శాస్త్రవేత్తల అంచనా ప్రకారము సౌర కుటుంబం అనేది ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? మరొకసారి అండి, శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సౌర కుటుంబం అనేది ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది? ఆన్సర్ 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అండి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఇస్తాడు.
నెక్స్ట్ బిట్ చూద్దాం. భూకేంద్రక సిద్ధాంతము అంటే జియోసెంట్రిక్ థియరీ. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? భూకేంద్రక సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ ఏ టాలమీ. భూకేంద్రక సిద్ధాంతం టాలమీ. 12వది సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? హీలియోసెంట్రిక్ థియరీ అంటే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆన్సర్ ఆప్షన్ సి నికోలస్ కోపర్నికస్. 13వది నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ బి ఇమ్మాన్యుయల్ కాంట్. నెక్స్ట్ 14వది సౌర కుటుంబంలో జీవరాశులు ఉన్నటువంటి ఏకైక గ్రహము అందరికీ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ సి భూమి. మన సౌర కుటుంబం దేనితో రూపొందించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి సూర్యుడు మరియు 8 గ్రహాలు. మరి ఇక్కడ 9వ గ్రహమైనటువంటి ప్లూటోని తప్పించారు కదా, ఏ సంవత్సరంలో తప్పించారు తెలిస్తే తప్పనిసరిగా ఇది కామెంట్ చేయండి. దాని యొక్క దీర్ఘవృత్తాకార కక్ష పాత్రని సరిగ్గా వెళ్ళడం లేదనే ఉద్దేశంతో దానిని తప్పించారు. అది ఏ సంవత్సరంలో తెలిస్తే కామెంట్ చేయండి. పర్యావరణం ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచ్ పదమైనటువంటి ఎన్విరోనర్. ఇక్కడ పదాన్ని గుర్తుంచుకోండి. పర్యావరణం అనే పదం ఫ్రెంచ్ పదమైనటువంటి ఎన్విరోనర్ నుండి ఉత్పన్నమైంది. అసలు ఈ ఎన్విరోనర్ అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి పొరుగు అని అర్థం అండి. పొరుగు. 17వది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ తేదీని జరుపుకుంటారు? పర్యావరణ దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ సి జూన్ 5 అండి. జూన్ 5. 18వది పర్యావరణంలోని అంశాలను ప్రధానంగా ఎన్ని భాగాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ బి 3 అండి. సహజ పర్యావరణం, మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం అనేవి 3 అంశాలుగా ఈ పర్యావరణంలోని అంశాలను మనము 3 భాగాలుగా అయితే వర్గీకరించవచ్చండి. ఒకటి సహజ పర్యావరణం, మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం. నెక్స్ట్ 25 అండి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఏ ఆవరణానికి చెందుతాయి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఏ ఆవరణానికి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి శిలావరణం. భూమి యొక్క రాతి పొరను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి శిలావరణం. మనము ఈ విధంగా బిట్లు అయితే చేసుకుంటూ వీడియోలు అయితే క్రియేట్ చేయడం జరుగుతుందండి. చాలా వేగంగా కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈ బిట్లన్నీ నా దగ్గర ఉన్నాయి, మొత్తం అన్నీ కూడా బిట్లన్నింటినీ కూడా సపరేట్ చేయడం జరుగుతుందండి. మధ్యలో ఉన్నటువంటి బిట్లని 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చేస్తాం కదా, ఈ బిట్ల నుంచి సెలెక్టెడ్ బిట్స్ని సపరేట్ చేసి వాటి మీద మీకు 50 బిట్స్కి ఈ విధంగా ఎగ్జామినేషన్స్ ఈ విధమైనటువంటి వీడియోలు కానీ లైవ్లోకి కానీ రావడం అయితే జరుగుతుందండి. మరి భూమి యొక్క రాతిపర్ణం ఆన్సర్ ఆప్షన్ సి శిలావరణం అంటారండి. శిలావరణం. 22వది లిథోస్పియర్ అనే పదంలో లిథో అంటే ఏమిటి? లిథోస్పియర్ అనే పదంలో లిథో అంటే ఆన్సర్ ఆప్షన్ సి రాయి అండి. లిథోస్పియర్ అంటే శిలావరణం అని గుర్తుంచుకోవాలండి. శిల అంటే రాయి. మనకు కొర్రెక్ట్ చేసుకోవాలి. లిథోస్పియర్ అంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. లిథోస్పియర్ అంటే శిలావరణము, శిల అంటే రాయి. నెక్స్ట్ ప్రపంచ ధరిత్రి దినోత్సవంను ఏ రోజున జరుపుకుంటారు? వరల్డ్ హెల్త్ డే. ఆన్సర్ ఆప్షన్ బి ఏప్రిల్ 22. నెక్స్ట్ అండి భూమి అంతర్భాగంలో ఉన్న 3 ప్రధాన పొరలలో కానిది ఏది?
భూమి అంతర్భాగంలో 3 ప్రధాన పొరలు ఉంటాయండి. కానిది ఏది ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ సి ఓజోన్ ఆవరణము. ఇక్కడ 3 పొరలు చూసుకున్నట్లయితే భూపటలం, భూప్రావారము, భూకేంద్ర మండలం. భూకేంద్రం. వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం ఉపయోగించే ఆవరణం ఏది? వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం ఉపయోగించే ఆవరణం. ఆన్సర్ ఆప్షన్ సి శిలావరణము. శిలావరణము. నెక్స్ట్, భూమిని జలయుత గ్రహం అంటే వాటర్ ప్లానెట్ అని పిలవడానికి కారణం ఏమిటి? భూమిని జలయుత గ్రహం అని పిలవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి జలము సమృద్ధిగా కలిగి ఉండడం. జలం ఎక్కువ ఉండడం వల్ల భూమిని జలయుత గ్రహం అని పిలుస్తారండి. భూమి యొక్క ఉపరితలం సుమారు ఎంత వంతు నీటితో ఆవరించి ఉంది? భూమి యొక్క ఉపరితలం సుమారు ఎంత వంతు నీటితో ఆవరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 2/3 వంతు అంటే 71% అండి. 2/3 వంతు అంటే 71% నీటితో ఆవరించి ఉంది. నెక్స్ట్, భూమిపై ఉన్న మొత్తం నీటిలో మన అవసరాలకు ఉపయోగపడేది కేవలం ఎంత శాతం? మరొకసారి, భూమిపై ఉన్న మొత్తం నీటిలో మన అవసరాలకు ఉపయోగపడేది కేవలం ఎంత శాతం? ఆన్సర్ ఆప్షన్ ఏ 1% మాత్రమే మనకు ఉపయోగిస్తున్నాము. ప్రపంచ జల దినోత్సవం వాటర్ డే, వరల్డ్ వాటర్ డే, ప్రపంచ జల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి మార్చి 22. మార్చి 22. నెక్స్ట్ 35 అండి. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచటి పొరను ఏమంటారు? భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచటి పొరను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి వాతావరణము. వాతావరణము. 31. వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏది? వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నత్రజని. దీన్నే నత్రజని ఉన్నదని కన్ఫ్యూజ్ పడక్కర్లేదు. నైట్రోజన్ కూడా అండి. నత్రజని మనము నైట్రోజన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. మరి ఈ వాతావరణంలో నత్రజని ఎక్కువ ఉందని చెప్పుకున్నాం కదా, నైట్రోజన్. ఈ నత్రజని శాతం ఎంత శాతము వాతావరణంలో నత్రజని ఉంది? ఎస్. ఆన్సర్ ఆప్షన్ బి 78% అండి. 78%, 78%. నెక్స్ట్, వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత? మరి ఫస్ట్ అయితే నత్రజని ఉంటుంది, తర్వాత ఆక్సిజన్ ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ బి 21% అండి. 21%. వాతావరణంలో ఆక్సిజన్ శాతం 21% అండి. నెక్స్ట్, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? దీనికి ఆన్సర్ తెలిస్తే, ఇందు గురించి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని కామెంట్ చేయి, తెలిస్తే డైరెక్ట్గా కామెంట్ చేయి. ఇందు గురించి అంటే ఆ నత్రజని పర్సంటేజ్ ఇంచుమించుగా రఫ్గా 3/4 ఉంటుంది, చెప్పేస్తాం. ఇది 21, ఇది తెలిసిందే. కానీ కార్బన్ డైఆక్సైడ్ లాంటిది అడిగితే మనం దొరికిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే నువ్వు కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్, ఆక్సిజన్ను ఏ వాయువుగా పరిగణిస్తారు? ఆక్సిజన్ను ఏ వాయువుగా పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రాణవాయువు. ప్రాణవాయువు. 36. వాతావరణ పొరలలో కానిది ఏది? వాతావరణ పొరలలో కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి హైడ్రో ఆవరణం. ఇక్కడ ఉన్న పొరలు చూద్దామండి. ట్రోపావరణము, స్ట్రాటో ఆవరణము, ధర్మో ఆవరణం, ఇవన్నీ కూడా ఉంటాయి. హైడ్రో ఆవరణం అనేది ఉండదండి. నెక్స్ట్, ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి సెప్టెంబర్ 16. సెప్టెంబర్ 16 ఓజోన్ డే. 38. సజీవ జీవులు అంటే జంతువులు, మొక్కలు, మానవులు ఇలా ఉన్నటువంటి సజీవులు ఉన్నటువంటి ఆవరణాన్ని ఏమని పిలుస్తారు? ఏంటి?
ఆన్సర్ ఆప్షన్ డి జీవావరణం, బయోస్పియర్ అంటారండి, జీవావరణం. నెక్స్ట్ పర్యావరణంలోకి వివిధ రకాల మలినాలు చేరడాన్ని ఏమంటారు? పర్యావరణంలోకి వివిధ రకాల మలినాలు. ఆన్సర్ ఆప్షన్ బి కాలుష్యం అంటామండి, కాలుష్యం. 41ది గాలి కాలుష్య కారకాలకు ఉదాహరణ కానిది ఏది? ఉదాహరణ కానిది. ఆన్సర్ ఆప్షన్ డి వ్యవసాయ వ్యర్థాలు అనేవి గాలి కాలుష్య కారకాలు కాదండి. ఎందు గురించి అంటే ఇప్పుడు కారకాలు అయిపోతున్నాయి. ఎందు గురించి అంటే ఈ మందులు పిచికారి జల్లి ఆ యొక్క మందుల యొక్క వ్యర్థాలన్నీ కూడా గాలి కాలుష్య కారకాలు అవుతున్నాయి. కానీ పాత తరంలో సేంద్రియ వ్యవసాయాన్ని ఉపయోగించేవారు. అందువల్ల వ్యవసాయం నుంచి వచ్చే ప్రతిదీ కూడా ముఖ్యమైనదిగా, విలువైనదిగా భావించడం జరిగేదండి. అది గాలి కాలుష్య కారకాలు కానే కావండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాబ్లం అవుతుంది, కానీ ఉపయోగించేవి. కానీ వ్యవసాయ వ్యర్థాలు మాత్రం గాలి కాలుష్య కారకాలు కాదండి. నెక్స్ట్, నీటి నాణ్యతలో భౌతిక, జీవ లేదా రసాయన మార్పు జరిగి జీవులపై దుష్ప్రభావం ఏర్పడితే దాన్ని ఏమంటారు? ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, నీటి నాణ్యతలో. క్వశ్చన్ పెద్దదే కానీ ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. నీటి నాణ్యతలో భౌతిక, జీవ లేదా రసాయనిక మార్పు జరిగి జీవులపై దుష్ప్రభావం ఏర్పడితే దానిని ఆన్సర్ ఆప్షన్ డి నీటి కాలుష్యం అంటామండి, నీటి కాలుష్యం అంటారు. నెక్స్ట్, పారిశ్రామిక వ్యర్థాలతో ఉండే సంక్లిష్ట మరియు అకర్బన కాలుష్య కారకాలు దేనికి కారణమవుతాయి? పారిశ్రామిక వ్యర్థాలలో ఉండే సంక్లిష్ట అకార్బన కాలుష్య కారకాలు దేనికి కారకవుతాయి? ఇప్పుడు పారిశ్రామిక వ్యర్థాలన్నీ కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారండి? నీటిలో కలిపిస్తున్నారు. అందువల్ల నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. 45ది మానవులు తమ అవసరాల కోసం తయారు చేసినటువంటి పర్యావరణాన్ని ఏమంటారు? మానవులు తమ నిర్మాణం కోసం తయారు చేసిన పర్యావరణాన్ని మనం ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి మానవ నిర్మిత పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం అని అంటారండి. మరి వంతెనలు, బ్రిడ్జెస్, భవనాలు, బిల్డింగ్స్, పరిశ్రమలు, ఫ్యాక్టరీస్ ఏ పర్యావరణ అంశాలకు చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ డి మానవ నిర్మిత పర్యావరణానికి ఉదాహరణగా మనము వంతెనలు, భవనాలు, పరిశ్రమలు వీటన్నిటిని కూడా మనం చెప్పుకోవాలి. మరి ఇక్కడ కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక అంశాలు మరొకసారి అండి. కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక అంశాలు ఏ పర్యావరణానికి చెందుతాయి? ఇప్పుడే చెప్పాం, మానవ నిర్మిత అంటే బిల్డింగ్స్ ఇవన్నీ చెప్పుకున్నాం, వంతెనలని. కానీ కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక అంశాలు ఇవన్నీ కూడా మానవ పర్యావరణం అండి. ఆన్సర్ ఆప్షన్ సి మానవ పర్యావరణం. 48ది శిలావరణము అంటే లిథోస్పియర్ అని చెప్పాం. లిథో అంటే శిల, రాయి. మరి ఇది దేనికి గడ్డి భూములను అందిస్తుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పశువుల మేత కోసం ఈ లిథోస్పియర్ అంటే శిలావరణం అనేది గడ్డి భూములను అందిస్తుందండి. మరి ప్రతిదీ కూడా ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్ మ్యాక్సిమం అన్నీ తెలియాలి అనే ఉద్దేశంతోనే మ్యాక్సిమం మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుందండి. మరి బిట్లన్నీ కూడా భూమిపై ఉన్న మొత్తం నీటిలో ఎంత శాతం మంచు, ఉప్పు నీరు రూపంలో ఉంటుంది? మనం ఇంతకు ముందే ఒక బిట్ చెప్పుకున్నాము, ఎంత మనం ఉపయోగించుకోగలుగుతున్నాము అని, 1%. మరి మిగతా ఉపయోగించుకోలేని మిగతా శాతం అంతా కూడా ఎక్కడుంది అంటే భూమిపై ఉన్న మొత్తం నీటిలో ఎంత శాతం మంచు అంటే హిమాలయాలు మంచు, ఈ మంచులో ఉప్పు నీరు రూపంలో ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ సి 99% అండి, 99%. మరి 51 అండి, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? మరొకసారి, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 125 బిలియన్ గెలాక్సీలు. 125 బిలియన్ గెలాక్సీలు మన విశ్వంలో ఉన్నాయి. మరి విశ్వం అనే పదం
లాటిన్ పదమైనటువంటి యూనివర్సమ్ అనే పదం నుంచి వచ్చింది కదండి. విశ్వం అనే పదము లాటిన్ పదమైనటువంటి యూనివర్సమ్ అనే పదం నుండి వచ్చింది కదా. అసలు యూనివర్సమ్ అంటే అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, మొత్తం పదార్థము మరియు మొత్తం అంతరిక్షాన్నే మనము యూనివర్సమ్ అంటాము. ఇది లాటిన్ భాషా పదము. నెక్స్ట్, శిలావర్ణము దేనిని అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది? శిలావర్ణము దేనిని అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఖనిజాలు. ఈ ఖనిజాలను అందించే ప్రాంతం ఏది మన ఆంధ్రాలో? తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఖనిజాలు అంటే ఈ శిలావర్ణమునకు అధికంగా కలిగి ఉన్న ప్రాంతం ఏది మన ఆంధ్రప్రదేశ్లో? తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్, హైడ్రోస్పియర్ అనే పదంలో హైడర్ అంటే ఏమిటి? హైడర్, ఇక్కడ పక్కనే హైడ్రోస్పియర్ అంటే జలావరణం అని రాశాను కాబట్టి హైడర్ అంటే జలము, జలము అంటే నీరు అని పెట్టేస్తారు. ఇక్కడ జలావరణం అని ఇవ్వబడు. హైడ్రోస్పియర్ అనే పదంలో హైడర్ అంటే ఏమిటి? ఇక్కడ జలావరణం ఇచ్చాను కాబట్టి ఈజీ అవుతుంది, లేదంటే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ ఆప్షన్ సి, నీరు. అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ అనే పదంలో అట్మాస్ అంటే ఏమిటి? అట్మాస్ఫియర్ అనే పదంలో అట్మాస్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ఆవిరి. ఆవిరి చాలా ఇంపార్టెంట్ అండి. వాతావరణంలోని పొరలలో భూమి ఉపరితలం నుండి అత్యంత సమీపంలో ఉండే పొర ఏది? అత్యంత సమీపంలో ఉండే పొర ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, ట్రోపో ఆవరణం. ట్రోపో ఆవరణం. నెక్స్ట్, భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి భూకేంద్రం అంటే కోర్ అనేది ఎన్ని భాగాలుగా విభజించబడింది? కోర్, భూకేంద్రం అనేది ఎన్ని భాగాలుగా విభజించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 2 భాగాలండి. బాహ్య కేంద్ర మండలం, అంతర్కేంద్ర మండలం అనే 2 భాగాలుగా విభజించబడింది ఈ భూకేంద్ర మండలం. నెక్స్ట్, జలావరణంలో ఉపరితలంపై కనిపించే నీటి వనరులు కానిది ఏది? జలావరణంలో ఉపరితలంపై కనిపించే నీటి వనరులు కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, భూగర్భ జలం. భూగర్భ జలం ఇది ఉపరితలంపై కనిపించే, భూగర్భ జలం అంటే లోపల ఉంటుందన్నమాట. మరి ఈ పాఠంలో విశ్వం మరియు భూమి అనే పాఠంలో చివరి పెట్టండి. శిలావరణం యొక్క అర్థాన్ని సూచించేది ఏది? శిలావరణం యొక్క అర్థాన్ని సూచించేది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, రాతిగోళం. రాతిగోళం. మరి అడవులు, రెండో పట్టం పేరు మనం అడవులండి. ఈ అడవుల గురించి 60 MCQ క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. ఒకసారి చూసేద్దామండి వాటి గురించి కూడా. అడవులు అనే పాఠ్యాంశంలో మొదలు పెట్టండి. భూగోళ శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో ఎన్ని శీతోష్ణ స్థితి మండలాలు కలవు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాఠం మాత్రం. ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది, డ్యామ్ షూర్. ఎన్ని శీతోష్ణ స్థితి మండలాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ ఈ, 7 అండి. 7 శీతోష్ణ స్థితి మండలాలు కలవు. రెండవది, భూమధ్య రేఖకు ఇరువైపులా అంటే ఉత్తరం వైపు మరియు దక్షిణ వైపు 2 వైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? 5 నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఈ, భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం. భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతం. నెక్స్ట్, భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతంలోని దట్టమైన అడవులను ఏమని పిలుస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. భూమధ్య రేఖ శీతోష్ణ స్థితి ప్రాంతంలోని దట్టమైన అడవులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఆ, సెల్వాలు అని పిలుస్తారండి. సెల్వాలు. మరి సవర్ణాలు భూమధ్య రేఖకు ఇరువైపులా ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి? సవర్ణాలు అండి. ఇది భూమధ్య రేఖ శీతోష్ణ ప్రాంతం. సవర్ణాలు అనేది 10 నుంచి 20 డిగ్రీలు అండి. ఆన్సర్ ఆప్షన్ ఆ, 10 నుంచి 20 డిగ్రీలు. ఇది
భూమధ్యరేఖ ఇరువైపులా సవర్ణాలు విస్తరించి ఉన్నాయండి. ఎడారి ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు అనేవి ఖండాలకు ఏ వైపున ఉన్నాయి? ఫస్ట్ బిట్ బాగా ఇక్కడ 2-3 బిట్లని డివైడ్ చేసుకోవచ్చు మనము. ఎడారి ప్రాంతాలు ఖండాలకు ఏ వైపున ఉన్నాయి? మరి ఈ ఎడారి ప్రాంతాలు అనేవి 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించున్నాయి. ఎడారి ప్రాంతాలు అనేవి 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నవి ఎడారి ప్రాంతాలు. ఈ ఎడారి ప్రాంతాలు అనేవి ఖండాలకి ఏ వైపున విస్తరించి ఉన్నాయి అంటే ఆన్సర్ ఆప్షన్ ఈ పశ్చిమ వైపున. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఏది? ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఆ టైగా ప్రాంతం అండి. అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతమే టైగా. నెక్స్ట్, మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాల ప్రధాన లక్షణం ఏమిటి? మరొకసారి అండి, మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాల యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? మధ్యగా ఉంటుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఆ. వేసవిలో పొడి వాతావరణం ఉంటుంది, శీతాకాలంలో అధిక వర్షపాతం ఉంటుంది. ఈ మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాల యొక్క ప్రధాన లక్షణం. నెక్స్ట్, టైగా ప్రాంతం. ఈ టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో, టైగా ప్రాంతం అనేది ఉత్తరార్ధగోళంలో ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఈ 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీలు. 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల మధ్య టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. నెక్స్ట్, టండ్రా శీతోష్ణ స్థితి ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? టండ్రా శీతోష్ణ స్థితి ఆన్సర్ ఆప్షన్ ఆ ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య టండ్రా శీతోష్ణ స్థితి అనేది విస్తరించి ఉంది. నెక్స్ట్, స్టెప్పీలలోని వృక్షజాలం ఏ విధంగా ఉంటుంది? స్టెప్పీలలోని వృక్షజాలం ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఆ ఎత్తైన గడ్డి భూములు ఉంటాయి, చిన్న పొదలు ఉంటాయి. ఎత్తైన గడ్డి భూములు, చిన్న పొదలు, ఇవి స్టెప్పీలలో ఉన్నటువంటి వృక్షజాలం అండి. నెక్స్ట్, సతత హరిత అరణ్యాలు పెరగడానికి అవసరమైనటువంటి సాంవత్సరిక వర్షపాతం ఎంత? ఎక్కడ? సతత హరిత అరణ్యాలలో సాంవత్సరిక వర్షపాతం ఎంత? ఆన్సర్ ఈ 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ పడితే అక్కడ పెరిగే అరణ్యాలే సతత హరిత అరణ్యాలు. మరి సతత హరిత అరణ్యాలలోని పెరిగే వృక్షజాతులు ఏవి? సతత హరిత అరణ్యాలలోని పెరిగే వృక్షజాతులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఆ మహాగని రోజ్వుడ్. నెక్స్ట్ అండి, చాలా ఇంపార్టెంట్, లయన్ టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కోతి ఏ అడవులలో కనిపిస్తుంది? సింహపు తోక కోతి ఏ అడవులలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఈ సతత హరిత అరణ్యాలు. 14వది, ఆకురాల్చు అడవులకు అవసరమైన వర్షపాతం యొక్క పరిధి ఎంత? ఆకురాల్చు అడవులకు వర్షపాత పరిధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఆ 70 నుంచి 200 సెంటీమీటర్లు. 70 నుండి 200 సెంటీమీటర్లు. నెక్స్ట్, ఆకురాల్చు అడవులు ఆకులను ఏ కాలంలో ఎందుకు రాల్చుతాయి? ఆకురాల్చు అడవులు ఆకులను ఏ కాలంలో ఎందుకు రాల్చుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఈ వేసవి నెలల్లో అండి. వేసవి నెలల్లో ఆకులను అయితే రాలుస్తుంటాయి. ఎందుకు రాలుస్తాయి అంటే బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి. బాష్పోత్సేకం అంటే ఏంటంటే తన నుండి నీటిని బయటకు వదులుతాయండి. ఆకుల ద్వారా మొక్కలలో ఉన్న నీటిని
ఆకుల ద్వారా బయటకు వదులుతాయి. అందు గురించని ఆకులు అనేవి బాష్పోత్సేకాన్ని చేస్తూ ఉంటాయి. అందువల్ల ఆ వేసవి కాలంలో బాష్పోత్సేకం తగ్గించుకోవాలి, మొక్కలో ఉన్నటువంటి నీరు బయటకు పోకుండా ఉండాలంటే ఆకుల్ని రాల్చేయాలి. అదే ఎడారుల్లో ఉన్నటువంటి మొక్కలకి మరి అదే ఎడారి మొక్కలకి ఆకులు ఉన్నాయనుకోండి, బాష్పోత్సేకం జరిగి ఆ ఎండ తీవ్రతకి, ఎడారుల్లో ఎండ తీవ్రతకి బాష్పోత్సేకం అనేది ఎక్కువయ్యి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందు గురించి అని చెప్పి ఆ మొక్క ఏ విధంగా ఐడియా వేస్తుంది, అరే నాకు ఆకులు ఉంటే ఖచ్చితంగా నేను చనిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ ఆకులని ముళ్ళుగా చేసుకొని ముళ్ళ పొదలుగా బతుకుతూ ఉంటాయి అక్కడ మొక్కలు. ఎందుకు, అక్కడ నీరు తక్కువ ఉంటుంది కాబట్టి, ఎడారి మొక్కలు కాబట్టి. 16వది టేకు. టేకు చెట్లు చూసారు కదా, టేకు, సాల్, చందనం. ఇటువంటి వృక్షాలు ఏ రకమైన అడవుల్లో పెరుగుతాయి? టేకు, సాల్, చందనం వంటి వృక్షాలు ఏ రకమైన అడవుల్లో పెరుగుతాయి? చందనం కూడా అండి. ఆన్సర్ ఆప్షన్ ఆ, ఆకురాల్చు అడవులు. ఆకురాల్చు అడవులు. 17వది పులులు, ఏనుగులు, జింకలు. పులులు, ఏనుగులు, జింకలు వంటి జంతుజాలం ప్రధానంగా ఏ అడవులలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఈ, ఆకురాల్చు అడవుల్లో. ఆకురాల్చు అడవులలో. నెక్స్ట్, ముళ్ళు మరియు పొద అడవులు పెరగడానికి అవసరమైన వాతావరణం ఏది? ముళ్ళ మరియు పొద అడవులు పెరగడానికి అవసరమైనటువంటి వాతావరణం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఆ, తక్కువ వర్షపాతము, అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ముళ్ళ మరియు పొద అడవులు బాగా పెరుగుతుంటాయండి. ముళ్ళ అడవులలోని వృక్షాలు ఆకులు ముళ్ళగా మారడానికి కారణం ఏమిటి? ఇందాకే చెప్పానండి, ముళ్ళు ఆకులు అనేవి ముళ్ళుగా మారడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఆ, బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడం కోసం. నెక్స్ట్, తుమ్మ అంటే బాబుల్ అండి. తుమ్మ అంటే బాబుల్, రేగు, నాగజముడు వంటి వృక్షాలు, తుమ్మ, రేగు, నాగజముడు వంటి వృక్షాలు ఏ అడవులకు చెందినవి? ఆన్సర్ ఆప్షన్ ఆ, ముళ్ళ అడవులు. ముళ్ళ అడవులు. మడ అడవులను ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు? మడ అడవులను ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఈ, చిత్తడి అడవులు. చిత్తడి అడవులని మడ అడవులకి మరొక పేరు. మరి సముద్రపు లవణీయతను అలల తాకిడిని తట్టుకునే చెట్లు ఏ అడవులలో పెరుగుతాయి? సముద్రపు లవణీయతను అలల తాకిడిని తట్టుకునే చెట్లు ఏ అడవులలో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఈ, మడ అడవులు. మడ అడవులు. నెక్స్ట్, భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చినటువంటి శ్వాసవేర్లు కలిగిన చెట్లు ఏ అడవులలో ప్రధానమైనవి? మరొకసారి, భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాసవేర్లు కలిగిన చెట్లు ఏ రకమైన అడవుల్లో ప్రధానమైనవి? ఆన్సర్ ఆప్షన్ ఈ, మడ అడవులు. మడ అడవులు. మొన్న వచ్చిన బిట్ ఇదేనండి, మొన్న డిఎస్సిలో టెట్లో కూడా వచ్చింది. సుందరి, పొన్న, బొడ్డు పొన్న వంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి? ఇదే ఇచ్చాడండి. సుందరి, పొన్న, బొడ్డు పొన్న వంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఆ, మడ అడవులు. మడ అడవులు. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ ప్రాంతాలలో విస్తరించిన అడవులు ఏవి? సుందర్బన్ ప్రాంతాలలో విస్తరించిన అడవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఈ, మడ అడవులు. మడ అడవులు. 26వది పర్వత ప్రాంత అడవులలోని వృక్షాల ఆకులు ఏ ఆకారంలో ఉంటాయి? పర్వత ప్రాంత అడవులలోని వృక్షాల యొక్క ఆకులు ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఈ, సన్నని సూదంటు ఆకారంలోను, త్రిభుజాకారంలోను పర్వత ప్రాంత అడవుల్లో ఆకులు ఆ విధంగా ఉంటాయండి. దేవదారు, ఫర్ వంటి వృక్షాలు ఏ అడవులకు చెందినవి? దేవదారు, ఫర్
వంటి వృక్షాలు ఏ అడవులకు చెందినవి? ఆన్సర్ ఆప్షన్ ఈ పర్వత ప్రాంత అడవులు. పర్వత ప్రాంత అడవులు దేవదారు, స్పర్, ఫర్ ఈ అడవులు అనేవి పర్వత ప్రాంత అడవులకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. పర్వత ప్రాంత అడవులలో కనిపించే ప్రధాన జంతుజాలం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఆ ధ్రువపు జింక, మంచు చిరుత. ధ్రువపు జింక, మంచు చిరుత. 29ది అడవుల విస్తరణ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? అడవుల విస్తరణ అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఆ శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేల రకం వీటన్నింటి మీద కూడా అడవుల విస్తరణం అనేది ఆధారపడి ఉంటుందండి. 30ది పర్వత ప్రాంతాలలో ఉన్న అడవులను ఏమని పిలుస్తారు? పర్వత ప్రాంతాలలో ఉన్న అడవులను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఈ శృంగాకారపు అడవులు. శృంగాకారపు అడవులని పిలుస్తారండి పర్వత ప్రాంతాల్లో ఉన్న అడవులను. నెక్స్ట్, విశాల ప్రాంతంలో సహజ పరిస్థితులలో చెట్లు, పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? విశాల ప్రాంతంలో సహజ పరిస్థితుల్లో చెట్లు, పొదలతో కూడిన నిర్దిష్ట ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఆ అడవి అంటామండి. అడవులు వేటిని ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. అంటే వర్షపాతం, నేలలు, నీటి ప్రవాహ నియంత్రణ, పర్యావరణ సమతుల్యత, పారిశ్రామిక కాలుష్య నివారణ వీటన్నిటిని ప్రభావితం చేసేవి ఏంటంటే అడవులండి. మరి క్రింది వాటిలో అడవుల నుండి లభించే ముడి పదార్థం కానిది ఏది? ఇక్కడ మనం చూడొచ్చు, కలప దొరుకుతుంది, వెదురు దొరుకుతుంది, బేడి ఆకులు దొరుకుతాయి, తేనె, లక్క కూడా దొరుకుతుందండి, రంగులు ఇవన్నీ కూడా. కానీ దొరకంది సిమెంటు మరియు ఇసుక. అడవులలో నివసించే ఆదిమ జాతులు చేసే వ్యవసాయం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఆ పోడు వ్యవసాయం. మరి అడవులు అనేవి వాతావరణంలో దేనిని తగ్గించడానికి సహాయపడతాయి? ఆన్సర్ ఆప్షన్ ఆ ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గించడానికి ఈ అడవులు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయండి. అడవులు వాతావరణంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి సహాయపడుతూ ఉంటాయన్నమాట. నేల కోతను అంటే ఇక్కడ నేల అంటే ఇక్కడ మృత్తిక లోమ్ అంటాం కదా, అది మృత్తిక. కోత అంటే క్రమక్షయం. నేల కోతను అంటే మృత్తిక క్రమక్షయాన్ని నివారించడానికి అడవులు ఎలా సహాయపడతాయి అంటే ఆన్సర్ ఆప్షన్ ఆ చెట్ల వేర్లు నేలను పట్టి ఉంచడం ద్వారా. మృత్తిక క్రమక్షయం నివారించడానికి అడవులు ఎలా సహాయపడతాయి? చెట్ల వేర్లు నేలను పట్టి ఉంచడం ద్వారా ఒకవేళ బాగా వరదలు వచ్చినా కూడా నీరు అది వెళ్ళిపోకుండా నేలని పట్టి ఉంచడం వల్ల మట్టి కొట్టుకుపోదు. 37ది పరిపాలనా సౌలభ్యం కొరకు భారత ప్రభుత్వము అడవులను ఎన్ని రకాలుగా విభజించింది? ఆన్సర్ ఆప్షన్ ఆ 3 రకాలుగా భారత ప్రభుత్వం అడవుల్ని విభజించడం అయితే జరిగిందండి. అన్ని కూడా ఒకదాని తర్వాత అలా పేరుపుగా ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. వేట గురించి, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిషేధించిన అడవులు ఏవి? అక్కడికి వేటకి వెళ్ళకూడదు, మేతకి వెళ్ళకూడదు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం నిషేధించినటువంటి అడవులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఆ రిజర్వ్ అడవులు అంటారండి వాటిని. 39దండి జీవనోపాధి కొరకు అటవీ ఉత్పత్తులు సేకరించడానికి మరియు పశువులను మేపుకోవడానికి అనుమతించబడిన అడవులు ఏవి? అక్కడ అనుమతించబడ్డాయి, జీవనోపాధి చేసుకోవచ్చు, అక్కడి నుంచి అటవీ ఉత్పత్తులు సేకరించుకోవచ్చు, పశువులు మేపుకోవచ్చు. ఇలా ప్రభుత్వం వారు అనుమతించబడిన అడవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఈ వర్గీకరించని అడవులు. నెక్స్ట్, ప్రత్యేకమైనటువంటి వృక్షజాలము, ప్రత్యేకమైనటువంటి జంతుజాలాలను రక్షించడానికి
ఏర్పాటు చేయబడినవి మరియు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడని అడవులు ఏవి? ఆన్సర్ ఇక్కడ రక్షించబడడానికి మెయిన్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఆ రక్షిత అడవులు. రక్షిత అడవులు. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం భారతదేశ భూభాగంలో ఎంత శాతం అటవీ ప్రాంతం ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఆ 24.56. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశము ఎన్నవ స్థానంలో ఉంది? ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశము ఎన్నవ స్థానంలో ఉంది అంటే భారతదేశము 10వ స్థానంలో ఉంది. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం జాతీయ అటవీ విధానం 1952 ప్రకారము మొత్తం భూభాగంలో ఎంత శాతం అడవుల కింద ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ ఆ 33%. నెక్స్ట్ విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న భారత రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఈ మధ్యప్రదేశ్. అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన విస్తీర్ణ పరంగా రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. విస్తీర్ణ పరంగా భారతదేశంలో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఈ హర్యానా. ఇది చివరి స్థానంలోను, ఇది ఫస్ట్ స్థానంలోను ఉన్నాయండి. మరి జాతీయ అటవీ విధానం అనేది 1952 దాని ప్రకారము కొండ ప్రాంతాలలో ఎంత శాతం విస్తీర్ణం అడవుల కింద ఉండాలి? కొండ ప్రాంతాల్లో వేరు, ప్లెయిన్ ప్రాంతాల్లో వేరు. కాబట్టి కొండ ప్రాంతాలలో ఎంత శాతం విస్తీర్ణం అడవుల కింద ఉండాలి అంటే ఆన్సర్ ఆప్షన్ ఈ 60% అండి. 60%. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఆ 22.94%. అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఎవరి ప్రకారం? ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2019. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ ప్రాంతంలో ఉన్న జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో అత్యంత అటవీ ప్రాంతం కలిగి ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ ఈ వైఎస్ఆర్ కడప. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద అటవీ ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఈ నల్లమల అడవి. ఆంధ్రప్రదేశ్ అడవులను వర్షపాతం ఆధారంగా ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించారు? ఆంధ్రప్రదేశ్ అడవులను వర్షపాతం ఆధారంగా ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ ఆ 4 రకాలుగా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో 125 నుండి 200 సెంటీమీటర్ల వర్షపాతం, 125 నుంచి 75 అనుకుంటున్నాను, తెలిస్తే కామెంట్ చేయండి. మరి 125 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం గల ప్రాంతాల్లో పెరిగే అడవులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఆ తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. 52ది ఆంధ్రప్రదేశ్లో వేగి, ఏగిస, సాల వంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి? వేగి, ఏగిస, సాల వంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ ఆ తేమతో కూడిన ఆకురాల్చే అడవులు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో శుష్క ఆకురాల్చే అడవులకు అవసరమైన వర్షపాతం పరిధి ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఆ 75 నుంచి 100 సరిపోయిందండి. ఇందాక కరెక్ట్గానే ఉంది. ఇది శుష్క ఆకురాల్చే అడవులు. ఇది
తేమతో కూడిన ఆకురాల్చే అడవులు అండి. ఈ రెండు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో 75 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసే రాయలసీమ ప్రాంతాలలో పెరిగే అడవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ ఈ చిట్టడవులు లేదా పొద అడవులు అండి. చిట్టడవులు లేదా పొద అడవులు ఎక్కడ? రాయలసీమలో అండి. ఇది మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలలో శేషాచలం అడవులలో పెరిగే అరుదైన వృక్షజాతి? ఆన్సర్ ఆప్షన్ ఆ వైఎస్ఆర్ కడప చిత్తూరు. ఇక్కడ పార్టీలకు మనకు అనవసరం అండి. చిన్న మరి వచ్చిన పుకారో మరి నిజం అని నాకైతే తెలియదు. జనరల్గా దాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చిత్తూరు అంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి మనకు గుర్తు వస్తుంటాడు. అక్కడ శేషాచలం అడవులు ఉన్నాయి. అక్కడ పులులు ప్రవేశిస్తున్నాయనే కారణంతో కొద్ది ప్రాంతాన్ని నిషేధించారు. మరి భక్తులు వెళ్ళేటప్పుడు కూడా కర్రలతో వెళ్ళాలి అని భయభ్రాంతులకు గురి చేశారు. మరి అలాంటి భయభ్రాంతులకు ఎందుకు గురి చేశారంట అంటే వెనకాల ఉన్నటువంటి రెడ్ శాండిల్వుడ్ని తరలించుకుపోవడానికి అని పుకారు అయితే వచ్చింది. మరి పుకారు నిజమో మరి నాకైతే తెలియదండి. ఈ ఎర్రచందనం అనేది కడప, చిత్తూరులో ఈ జిల్లాలలో శేషాచలం అడవుల్లో ఉందండి. దాని గురించి దాన్ని వెనక్కి వేసిపోవాలనే ఉద్దేశంతో వచ్చిన పుకారు అన్నమాట. మరి పుకారా నిజమా తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. దాని నుంచి వివరణ ఉంటే వివరణ కూడా ఇవ్వండి. నెక్స్ట్, కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర, ఇది సరిగ్గా పడలేదండి, అభయారణ్యంలో నివసించే అరుదైన జాతిగా గుర్తించింది. దేనిని గుర్తించింది? ఈ కడప జిల్లాలో అభయారణ్యంలో నివసించే అరుదైన జాతి క్రింది వాటిలో ఏది ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఈ కలివికోడి అండి. కలివికోడి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి కోరంగి ప్రాంతంలో ఏ రకమైన అడవులు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వెంబడి ఉన్న కోరంగి ప్రాంతంలో ఏ రకమైన అడవులు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ ఈ మడ అడవులు లేదా డెల్టా అడవులు అంటామండి. మడ అడవులు లేదా డెల్టా అడవులు. మరి అడవులలో చెట్లను నరికివేసి ఇతర అవసరాలకు వినియోగించడాన్ని ఏమంటారు? మరి ఇతర అవసరాలకు వినియోగించినా అడవుల్లో చెట్లను నరికివేయడాన్ని మనము ఆన్సర్ ఆప్షన్ ఈ అటవీ నిర్మూలన అంటామండి. అటవీ నిర్మూలన. మరి ఈ వీడియోలో ఇది చివరి బిట్ అండి. 60 బిట్టు, మొత్తంగా 120 బిట్ అవుతుందండి. 2 పాఠాలు అయిపోయింది. 3వ పాఠం పటాల ద్వారా అధ్యయనం అనేది తర్వాత వీడియోలో మనము చూద్దామండి. 3వది 4వది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి 1988 జాతీయ అటవీ విధానం ప్రధానంగా దేనిని ప్రకటించింది? ఇక్కడ చూసుకోండి, ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి. జాతీయ అటవీ విధానం అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1988 అండి. జాతీయ అటవీ విధానం 1988 ప్రధానంగా దేనిని ప్రకటించింది అంటే వన సంరక్షణ, పునరుజ్జీవనం, అడవుల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం, ఇది ప్రధానంగా ప్రకటించిందండి. ఏది? జాతీయ అటవీ విధానం 1988 అండి. మరి వీడియోలలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.